వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. సో ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పటిదాకా అయితే తెలుగు, హిందీ అయితే అయిపోయినాయి. సో ఇప్పటిదాకా రాసిన ఎగ్జామ్స్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయని కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. అలాగే ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా అయితే షేర్ చేయండి. మన ఛానల్లో పెట్టే ప్రతి పేపర్ కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ప్రీ ఫైనల్లో కానీ 100% అయితే మీకు యూజ్ అవుతాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ లేట్ చేయకుండా అయితే వెళ్తే కనుక 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఫైనల్ పేపర్ అనమాట. సో దీన్ని మీరు ప్రీ ఫైనల్ కానీ వాడుకోవచ్చు. అలాగే ఫైనల్ ఎగ్జామ్స్ కూడా మీకు 100% ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మోడల్ పేపర్ వన్ అనమాట. ఇది ఇచ్చింది ఎవరంటే NCERT వాళ్ళు. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. ఈ ప్యాసేజ్ చదవాలి. ప్యాసేజ్లో మనం కాన్సెప్ట్ అర్థం చేసుకొని సో దానికి ఇచ్చిన క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ చేసి ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇదే వస్తుంది చెప్పాను, కానీ ఈ టైప్లో అయితే మీరు కొన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి ప్యాసేజ్ రిపీట్ అయినా ఆచరణ అవసరం లేదు. అలాగే మనం ఒక 2 పేపర్స్ చూడడం జరిగింది, తెలుగు అండ్ హిందీ. సో కొన్ని క్వశ్చన్స్ ప్రీ ఫైనల్ నుంచి అండ్ SA1 నుంచి FA1 నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యడం జరిగింది. ఒకసారి అయితే ఈ పేపర్స్ అయితే మిస్ చేసుకోకుండా చూసుకోండి. అండ్ ఈ క్వశ్చనింగ్ ఎలా ఉంది, ఎలా అడిగాడు, ఇవి ఒకసారి అయితే గమనించండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. ఒక స్టాంజ్ ఇస్తాడు, ఆ స్టాంజ్ చదివి దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అయితే మనం రాసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. సో దానికి సంబంధించి రాసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఈ ప్యాసేజ్ చదివి దీంట్లో కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఇచ్చిన క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదీ కూడా మాకు ఏంటంటే టెక్స్ట్ బుక్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ అయితే వస్తుంటాయి. అండ్ మీరు ఏం చేస్తారంటే వర్క్ బుక్ పార్ట్లో ఎక్సైజ్ కానీ అండ్ టెక్స్ట్ బుక్ వచ్చిన గ్రామర్ పాయింట్ కానీ మిస్ చేసుకోండి, చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. దీని ఒక మోడల్ పేపర్, ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకోండి. అలాగే మీ క్వశ్చన్ చూసిన తర్వాత ఎంతవరకు చేయగలుగుతున్నారు కూడా కమెంట్ చేయండి. సో నాకంటూ ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు చేస్తున్నారు అనేది. అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. సేమ్ ప్యాసేజ్ ఇచ్చారు. సో మ్యాక్సిమం మీకు గ్రామర్ పాయింట్లోనే మీకు మ్యాక్సిమం అయితే మార్కులు వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు గ్రామర్ పాయింట్, గ్రామర్ అండ్ వొకాబులరీ. సో దీంట్లో మనకి ఏంటంటే లైక్ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ హూమ్. సో మ్యాక్సిమం ఈ స్లో లర్నర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ఒక 3-4 పేపర్స్ని, అంటే గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి కదా, లైక్ SA1 అండ్ ప్రీ ఫైనల్, FA1, FA2 ఫస్ట్ మోడల్ పేపరు. ఈ పేపర్స్ ఒకసారి క్విక్ రీజన్ కింద వాడుకోండి. మీకు అందులోంచి మ్యాక్సిమం గ్రామర్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా అయితే మీకు వచ్చేస్తాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా మీకు రిపీట్గా ప్రాక్టీస్ మోడ్లో అయితే ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని. ఈ గ్రామర్ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇంకా 2 పేపర్ అయితే పెడతాను. సో సమయాభావం వల్ల కాస్త స్పీడ్గా స్కిప్ చేయాల్సి వస్తుంది. మీరైతే ప్రాక్టీస్గా మర్చిపోవద్దు. అండ్ టాపర్స్ ఉన్నారు కదా, టాపర్స్ కూడా ఈ పేపర్స్ని ఒక క్విక్ రీజన్ లాగా అయితే వాడుకోండి. ఫాస్ట్గా చూసుకోవచ్చు మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు కమెంట్ చేయండి. ఇంకా ఒక 2 పేపర్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మీకు అయితే పెట్టేస్తాను. అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చూసుకోండి. సో ఎందుకంటే చాలామంది ఇక్కడ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఒక 2 కానీ 3 కానీ బాగా ప్రాక్టీస్ చేయండి. సెంటెన్స్ అయితే క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ కన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోండి. లెటర్ రైటింగ్ కూడా చూసుకోండి. రిక్వెస్ట్ లెటర్ ఉంటాయి కదా, కంప్లైంట్ లెటర్స్ ఇట్లాంటివి, అవి కూడా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా అయితే కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మోడల్ పేపర్ 1 సంబంధించి ఇంగ్లీష్. నెక్స్ట్ ఇంకొక పేపర్ అయితే పెడతాను. సో ఈ పేపర్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటా. అండ్ ఇంకా 2 పేపర్స్ మీకు పెడతాను. అండ్ స్టే ట్యూన్. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్వ్యూకి సంబంధించి మరెన్నో పేపర్స్, మోడల్ పేపర్స్, క్విక్ రీజన్ అయితే వాడుకునే పేపర్స్ అయితే పెడతాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ ఇట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.